మేడం నమస్తే అండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అక్క చెల్లెమ్మల కళ నా కళ, నాకు ఒక కళ ఉందని చెప్పి, రైతుల కళ నా కళ, నిరుద్యోగులు నా కళ అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా హోర్డింగ్లు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. అసలు ఈ కళలపై మీ అభిప్రాయం ఏంటండి? అసలు ఈ కళలు కూడా ఏంటండి, నాకు ఒక కళ ఉంటుంది, నా చెల్లెలకు ఒక కళ ఉంటుంది. ఒక తల్లి కడుపును పుట్టిన వాళ్ళకి రకరకాల కళలు ఉంటాయి కదా. అందరి కళలు ఇతని కళ ఎలా అవుద్ది? అందరి కళలో ఇతని కళ ఎలా అవుద్దండి? అమ్మమ్మ తాత కళ అంటే మనవలో అది సెటిల్ అవ్వాలని ఉంటుంది. అక్క చెల్లెలు ఒక అమ్మాయికి పెళ్లి చేసుకోవాలని ఉంటుంది, ఒక అమ్మాయి అమెరికా వెళ్ళాలనుకుంటుంది. అందరి కళలు ఒకటే ఎలా అవుతాయి? అసలు నాకు తెలుసండి, ఇతనే ఆంధ్రప్రదేశ్ పెద్ద పీడకళ, అంటే మా అందరికీ పెద్ద పీడకళ జగన్ అండి. ఇంకంతకన్నా ఇంకా అంత అది నైట్ మేర్. అంటే మీరు కనే కళలన్నీ కూడా నా ద్వారానే సాకారం చేస్తానని చెప్పేసి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమండి అలా వాళ్ళ చెల్లెలు ఉంది కదా, సరిగ్గా ఈ సంవత్సరం అయిందండి. వాళ్ళ బాబాయ్ చనిపోయి సంవత్సరం అయిందండి. వాళ్ళ చెల్లెలు ఆ సిబిసిఐడి వాళ్ళ కోసం సంవత్సరం నుంచి పోరాడుతుంది. ఆ అమ్మాయి కళ్ళు నెరవేర్చమనండి, చూద్దాం. ఆ అంతకులు పట్టుకుని అమ్మాయి కళ్ళు నెరవేర్చమనండి. మా అందరి కళ్ళు వద్దులండి. అదే చెప్తాను. ఈ రోజు కరెక్ట్ గా 5 సంవత్సరాలు అవుతుంది వివేకానంద రెడ్డి గారు చనిపోయి. అసలు ఏ విధంగా అనిపించింది మీకు ఈ కేసు విషయంలో? మీ అభిప్రాయం ఏంటండి? మాకు ఆ రోజే తెలుసండి, వాళ్ళ ఫ్యామిలీలో గొడవలకే, ఆ ఫ్యామిలీ గొడవలకే ఆయన బలైపోయాడని. కానీ ఆ రోజు ఏంటంటే ఎలక్షన్ స్టంట్, చంద్రబాబు నారాసుర రక్త చరిత్ర అది ఇది అని చెప్పేసి ఆయన ఏదో ఈ గొర్రె మా జనం తింగర జనం తెలియదు కదా, అది వెనకాల ఒక బ్రాండ్ అనుకున్నారో అది వెళ్ళిపోయారు. అది చైనా బ్రాండ్ అని ఇప్పుడు తెలిసింది అందరికీ. అంతకన్నా ఇంకేముంది చెప్పండి. పాపం కాకపోతే ఆ సునీత కళ నెరవేర్చమనండి. మా ఈ ఆంధ్రలో ఆడపడుచులు అందరి తరఫున మేము కోరుకునేది ఏంటంటే జగన్ గారిని ఆ అసలైన అంతకులను పట్టుకుని ఆ సునీత ఆ చెల్లెలు కళ నెరవేర్చమనండి. అంటే మీకు మద్యపాన నిషేధం చేసి హామీగా మీకు ఇస్తానని చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ విధంగా ఏమైనా అడుగులు వేసారు 4 సంవత్సరాలు? ఆయన ఏ టైంలో ఇచ్చాడండి ఆ వాగ్దానం? ఆయన నార్మల్గా ఇచ్చాడో ఆయన మద్యపానం సేవించి ఇచ్చాడో తెలియట్లేదు కదా. అదండి. అంటే ఆ విధంగా అడుగులు వేయలేదంటారు? అసలు ఆ విధంగా అడుగులు వేయడండి. ఆయన మా ఊర్లో కొత్త షాపులు పెట్టాడు కదండి, అదేదో కొత్త బ్రాండ్లు, అదేదో బూమ్ బూము బంబం ఏదో మాకు తెలియదండి. ఆ బ్రాండ్లు పెట్టి మా వీధిలో మా ఊర్లో కార్నర్లో పెట్టారండి. మీరు చెప్తే నమ్మరు, ఎన్ని యాక్సిడెంట్లోనండి ఎంతమంది చనిపోతున్నారో తెలీదు. ఎలా అది ఆ ప్రోత్సాహం మాకు అసలు ఆ మద్యపాన నిషేధం అన్నదే అతను మర్చిపోయాడండి. అసలు అతను లేదు అసలు అతని దృష్టిలో. మరి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్కి క్యాంపెయినింగ్ కూడా రాబోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అప్పుడు ఏమైనా అడిగే అవకాశం ఉందా? మహిళలందరూ కూడా మద్యపాన నిషేధం గురించి అడిగితేనండి అసలు అతను వద్దనుకుంటున్నారండి. అసలు అతను ఒకటి కాదు ఏది నెరవేర్చలేదు కదా ఆయన. ఏమి ఇది ఒకటే ఉంటే దీన్ని అడుగుదాం. అసలు ముందు రాజధాని ఏదండి, ఇదేది పిల్లలు ఉద్యోగాలు అసలు ఏది లేదు కదా. రోడ్లు లేవు, ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు అసలు. ఇంకా జగన్ మాకు ఆ పేడకల నుంచి విముక్తి కలిగించాలని మేము కోరుకుంటున్నామండి. శుభ్రంగా ఈ పేడకల తీరిపోతే ఒక 2 నెలల్లో శుభ్రంగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తాయెత్తు కట్టుకుని, పేడకలు వస్తే స్నానం చేయాలి కదా, స్నానం చేసి కొబ్బరికాయ కొట్టుకుందామని చూస్తున్నాను. మరి విశాఖపట్నం రాజధాని చేస్తా ఉన్నా అంటున్నారు. 2024లో గెలిచి అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పేసి ఏమండి ఆయన అసలు అక్కడ ఉన్న ప్రభుత్వ భూములు కబ్జా చేయడానికి ఆ మాట అన్నారు నాకు తెలిసి. ఎందుకంటే అది విశాఖపట్నం రాజధాని అని చెప్పేసి అక్కడ ఉన్న ప్రభుత్వ భూముల్ని ఆక్యుపై చేసేసి ఈయన సొంతంగా బిల్డింగ్లు ప్యాలెస్లు. అంటే ఈయన కళ ఏంటి చెప్పనండి మీకు, ఇప్పుడే గుర్తొచ్చింది నాకు. ఆంధ్రాలో మంచి మంచి సిటీలు ఉంటాయి కదా, ప్రతి సిటీలోనూ ప్యాలెస్ కట్టుకోవాలని ఈయన కళ. వీళ్ళు అందరి కళ అని చెప్పి అన్నాడు కానీ ఆయన కళ అదే. అంటే ఆయన ఎక్కడుంటే అక్కడ ఒక ప్యాలెస్ ఆయన కళ, అది నెరవేర్చుకుంటే చూస్తాడు ఆయన. మరి 2వ అవకాశం అడుగుతున్నారు జగన్ గారు. ఒక అవకాశం ఇచ్చినందుకే చచ్చిపోయాం జనాలు. ఏమండి ఒక్క అవకాశం ఇచ్చినందుకే రాజధాని దిక్కులేక, రోడ్లు దిక్కులేక, పిల్లలకు ఉద్యోగాలు లేక, ఏమీ లేక అధోగతి పాలైపోయిందండి. ఇంక 2వ అవకాశం ఇస్తే అందరూ గోదావరిలో దిగడమేనండి. ఇంక వేరే ఏ ఆప్షన్ లేదు. అందరూ ముక్కు మూసుకుని గోదావరిలో దిగడమే. మరి మీ రాజమండ్రి రూరల్లో పోటీ ఎలా ఉంటుందంటారు? రాజమండ్రి రూరల్ ఇప్పుడు రాజమండ్రి 2 అండి మాది. బుచ్చి చౌదరి గారు నియోజకవర్గం అండి మాది. మేము హ్యాట్రిక్ అండి, చౌదరి గారికి హ్యాట్రిక్ ఇద్దాం అనుకుంటున్నాం. కాకపోతే ఈసారి తేడా ఏంటంటే అత్యధిక మెజార్టీతో ఇద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే 3వ సారి 6లతో హ్యాట్రిక్ పూర్తి చేసినట్టు
ఈయనకి అత్యధిక మెజార్టీతో ఇచ్చి హ్యాట్రిక్ ఇద్దాం అనుకుంటున్నాం. అంటే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి సంబంధించి మీ ప్రాంతంలో దాదాపు 50,000 పైచీలకు ఉన్న బీసీ ఓటింగ్కి సంబంధించి ఒక నాయకుడికి కూడా ఇన్ఛార్జ్గా ప్రకటించారు కదా, ఆ ప్రభావం ఏముండదు అంటారా? ఏముండదండి, ఎందుకంటే వాళ్ళు గెస్ట్లు అండి, ఎక్కడి నుంచో వచ్చి మమ్మల్ని పరిపాలిస్తానంటే మేము ఎలా ఊరుకుంటాం? వాళ్ళు మా ఊరి పేర్లే తెలియదు అతనికి, మేము పరిచయం అవ్వాలి, మా ఊరి పేర్లు తెలియాలి. ఎందుకంటే ఇదంతా మాకు స్థానికుడు, పైగా 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు, మమ్మల్ని పేరు పెట్టి పిలిచి మమ్మల్ని చాలా అప్యాయంగా చూసి మమ్మల్ని బాగా మాట్లాడతారండి చౌదరి గారు. అందుకని ఆయనే మళ్ళీ 3వ సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ఈసారి ఆయన మాకు ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే మంత్రి పదవితో రావాలని కోరుకున్నాం. జనసేన ఓటు షేర్ అవుతుంది అంటారా మీ నియోజకవర్గంలో? జనసేన ఓటు టీడీపీకి పడే అవకాశం ఉందంట. ఉందండి, పొత్తులో భాగమే కదండి అది. ఇప్పుడు పక్క నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి నిలబడ్డారు, మరి అక్కడ టీడీపీకి ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా, జనసేనకి వేయాల్సిందే. మరి